నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇప్పుడు ఐగుప్తీల పరిస్థితి 7 పాయింట్లు చదువుకున్నామండి. ఇది 8వ పాయింట్. ఐగుప్తులో ఇశ్రాయేల్ పరిస్థితి అంటే ఇప్పుడు యోసేపు ఉన్నంత వరకు ఎలాగుందండి వీళ్ళ పరిస్థితి? చాలా బాగుందండి. ఆ రాజు వాళ్ళకు ఒక స్థలాన్ని ఇచ్చాడు, ప్లేస్ని ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని ఇచ్చి మీరు ఎక్కడే ఉన్నాడు, మీకు కావాల్సినవన్నీ ఇక్కడే మీకు అందిస్తాను. వాళ్ళు గెస్ట్లా చూసుకున్నారండి. మరి యోసేపు చనిపోయిన తర్వాత ఏమైందంటే ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఉంటుందండి. ఆ అధ్యాయం పైన మీరు రాసేసుకున్నాం. ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి 1వ అధ్యాయం పైన రాసేసుకోండి, 1 సంఖ్య వేసుకొని. ఇప్పుడు 70 మంది వచ్చారండి, 430 సంవత్సరాలు ఉండిపోయారండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక పక్క ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీల సంతానం ఐగుప్తులో విస్తరిస్తుంది. ఇప్పుడు విస్తరించడం చూసి వీళ్ళేం చేశారంటే వీళ్ళు భయపడ్డారండి. అంటే ఇప్పుడు ఏ ప్రాంతం అయితే ఇచ్చారో వాళ్ళకి ఒకప్పుడు 70 మందికి వాళ్ళందరూ పెరిగి పెద్ద సమూహం ఆ ప్రాంతం అంతా వాళ్ళే ఉన్నారండి. అప్పుడు వాళ్ళు చూసి వీళ్ళు భయపడ్డారండి. భయపడినప్పుడు ఏం చేశారంటే వాళ్ళని కఠినంగా శ్రమ పెట్టారండి, దాసత్వంలో లోపరుచుకున్నారండి. అంతేకాకుండా వాళ్ళ పిల్లల్ని చంపాలనుకున్నారండి. అక్కడ కూడా మిస్ అయితే ఎవరైనా పిల్లడు ఉంటే ఇశ్రాయేల్ మగపిల్లాడు నదిలో తోసేద్దాం అనుకున్నారండి. అంటే అంత దారుణంగా. అవి ఒకసారి చదువుదాము. వాళ్ళని అంటే 2 గుర్తులు వేసుకున్నాం. 2 కలర్ పెన్నులు ఉంటే 2 గుర్తులు వేసుకోండి. ఒకటి ఏంటంటే ఇది విస్తరించడం, అంటే ఎక్కడైతే విస్తరిస్తున్నారో ఆ వచనాల పక్కన మార్క్ వేసేసుకోండి. అన్నీ కాకుండా ఎక్కడైతే వీళ్ళని హింసిస్తున్నారో అక్కడ ఈ మార్క్ వేసుకోండి. ఆ వచనాలు చెప్తాను. ఇప్పుడు వాళ్ళు విస్తరిస్తున్న చూద్దామని. ప్రబలుట 7వ వచనం దగ్గర ఈ మార్క్ వేసుకున్నాం. 7వ వచనం దగ్గర ఈ మార్క్ వేసుకోండి. అంటే మీ ఇష్టం, ఏ మార్క్ వేసుకుంటారో మీ ఇష్టం, అదేనే కాదు. నా బైబిల్లో నేను అది వేసుకున్నానంట. అంటే ఆ మార్క్ చూడగానే అక్కడ వాళ్ళు విస్తరించిన సంగతులు ఉన్నాయి అని 7వ వచనం దగ్గర ఉందండి. అలాగే 8వ వచనం దగ్గర కూడా ఉందండి. 9వ వచనం దగ్గర కూడా ఉందండి. 12వ వచనం దగ్గర కూడా ఉందండి. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 12వ వచనం, 12 తర్వాత 20వ వచనం. ఒకసారి ఆ వచనాలు చదువుదామని. 7వ వచనం, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అంటే ఈ 75 మంది ఏమైపోయారండి? అత్యధికమైన జనాభా అయిపోతున్నారండి. తర్వాత వారున్న దేశము వారితో నిండిపోయింది అంటని. అప్పుడు తర్వాత 9వ వచనంకి వచ్చారు. అతడు జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలీల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్ఠులుగా ఉన్నారు. అంటే వీళ్ళేమో ఎక్కువైపోతున్నారు, మనకన్నా ఆలు బలం అయిపోతున్నారు, బలవంతులు అయిపోతున్నారు అని భయపడ్డారండి. తర్వాత 12వ వచనంలో ఏం చేశారంటే అయినను ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చాలండి. అంటే వాళ్ళు హింసిస్తున్నారు పక్క, వీళ్ళేమవుతున్నారండి? వీళ్ళు విస్తరిస్తున్నారండి, ప్రబలుతున్నారండి. 20వ వచనంలో 20వ వచనం, దేవుడు మంత్రసానులకు ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. అంటే ఆ ప్రబలను అన్ని దగ్గర ఈ మార్క్ వేసుకుందాం. ఇప్పుడు వీళ్ళు పెట్టిన శ్రమ ఏంటి? వాళ్ళు ఏ శ్రమ పెట్టారో ఆ వచనాల దగ్గర ఈ మార్క్, మీకు నచ్చిన మార్క్ ఏదో ఒకటి వేసుకున్నా పర్లేదండి. 10వ వచనం దగ్గర 11వ వచనం దగ్గర 12వ వచనం దగ్గర 10, 11, 12, 13, 14, 15, 16 10 నుంచి 16 వచనాల వరకు లైన్గా ఆ విషయాలు ఉన్నాయండి. తర్వాత 22వ వచనం
వారు ఉమ్, విస్తరింపబడినట్లు వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా మనం ప్రవర్తిద్దాం. వాళ్ళు విస్తరించకూడదు. ఒకవేళ అలా ప్రవర్తించకపోతే యుద్ధము మన మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి మన మీద యుద్ధం చేస్తారు. అప్పుడు మనం బలహీనం అయిపోతాం. ఈ హెబ్రీలు వీళ్ళేమో బలవంతులు అయిపోతారు. కాబట్టి మనకి వీళ్ళు ఉండడం రిస్క్ అనుకున్నారండి, వాళ్ళు ఉండడం ప్రమాదం అనుకున్నారండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమించారంట. వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామశేషను పట్టణములను కట్టిరి. చాలండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దాసత్వంలో ఉంచి వాళ్ళతో కఠినమైన పనులు చేయిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఒక యజమాని తమ పనివారిని ప్రాణం విసిగేంతలా ఆయన ఇబ్బంది పెట్టవచ్చండి. ఒక యజమాని తన దగ్గర పనిచేసే వ్యక్తిని అతను సౌకర్యంగా ఉన్నాడో లేదో చూడాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యజమానులుగా ఉండి వాళ్ళు కఠినంగా వాళ్ళ ప్రాణాలు విసిగాయి అంటండి. ఆ మాట కూడా ఉంటుంది ముందుకెళ్తే. అంటే ఈ రోజుకి కూడా అలాంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎన్ని గంటలు డ్యూటీ చేయాలండి? 8 గంటలు ఉండాలండి. ఈరోజు ఎన్ని గంటలు ఉంచుతున్నారండి? 10 అవర్స్, 12 అవర్స్, 8 అవర్స్కి ఇచ్చే శాలరీ 12 అవర్స్కి ఇస్తున్నారండి. 8 అవర్స్కి ఇచ్చే శాలరీ 10 అవర్స్కి ఇస్తున్నారండి. ఒకవేళ 8 అవర్స్ కాకుండా 1 అవర్ ఎక్స్ట్రా చేస్తే డబల్ ఇవ్వాలండి. అంటే 1 గంటకి 2 గంటలు పేమెంట్ ఇవ్వాలండి. మరి ఇప్పుడు ఇవ్వట్లేదండి. 1 గంటకి 1 గంట పేమెంటే. అంటే ఒక యజమాని తన దగ్గర ఉన్నవారి పట్ల అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందండి? ఆ ప్రాణం విసుగుతుందండి. వీళ్ళ దగ్గర అంత చేసిన వేస్ట్ అనిపిస్తుందండి. అంటే ఒక యజమాని తన దగ్గర పనిచేసేవాడి పట్ల విసిగించకూడదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రాణం విసిగేంతలా వారి మీద భారాలు మోపుతున్నారంటండి. ఇప్పుడు ఉద్యోగానికైనా ఒక సమయం ఉంటుందమ్మా. ఉదయం వెళ్ళి సాయంత్రం రావడమో ఒక టైమింగ్ ఉంటుందండి. మరి బానిసలకి టైమింగ్ ఉంటుందండి? టైమింగ్ ఏమి ఉండదండి. వాళ్ళు ఏది పెడితే అదే తినాలండి. ఈ గంజన్నం పెడితే గంజన్నమే తింటారండి. ఈ కూర అన్నం పెడితే కూర అన్నం తింటారు. ఏ దుంపలు పెడితే దుంపలు తినాలండి. వాళ్ళు ఏది పెడితే తినాలి. వాళ్ళు తినడం పని చేయడమేనండి. మరి సాయంత్రం పడుకోవడానికి వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి అంతే. అంటే అంత కఠినమైన బానిసత్వంలో ఉంచి కొన్ని పట్టణాలు కట్టించుకున్నారంటండి. ఈజిప్ట్ పిరమిడ్స్ తెలుసా నీకు? చూసావా? ఎక్కడ చూసావా? టీవీలోని, ఫోటోల్లో, ఫోన్లో. అవి వాళ్ళు కట్టించినవే. వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ఈజిప్ట్ పిరమిడ్లు కానీ ఐగుప్తులో కొన్ని పట్టణాలు కట్టించుకున్నారండి. ఇప్పటికే అవి చూసి అసలే మనుషులు ఎలా కట్టారా అనుకుంటారండి. ఉద్యోగానికి డబ్బులు ఇచ్చి చేయించుకుంటే అలా కట్టగలరా? కట్టలేరండి. అంటే వాళ్ళు బానిసత్వంలో ఉంచుకొని వాళ్ళతో వెట్టి పనులు చేయించారండి. అయితే ఒక పక్కేమో వీళ్ళు హింసిస్తున్నారండి, వీళ్ళ మీద భారాలు మోపుతున్నారండి. ఇంకో పక్కేమో వీళ్ళు విస్తరిస్తున్నారండి, జనం ప్రబలుతున్నారండి. అప్పుడు మరలా ఇంకేం చేశారంటే వీళ్ళు తర్వాత 15వ వచనంకి వచ్చాదండి, డైరెక్ట్ 16వ వచనంకి. హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడే మగవాడైతే వాడిని చంపుడి, ఆడదైన ఎడల. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారండి? ఈ హెబ్రీల్లో ఎవరైతే మగపిల్లని కంటారో, ఏ స్త్రీ అయితే ఆ కాన్పు పీటల మీద మీరు చంపండి అని మంత్రసానులకి అక్కడ ఆజ్ఞ ఇచ్చారండి. అంటే మంత్రసానులు అంటే అక్కడ పురుడు పోసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు. మీరు ఎప్పుడైతే మగబిడ్డని కంటారో ఆ వ్యక్తి అక్కడే చంపండి. అప్పుడు వాళ్ళు దేవునికి భయపడ్డారంటే. అలా అన్నప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఇంకో సలహా ఇచ్చారండి. 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారేసండి. ఒక కుమార్తె అయితే బ్రతకనివ్వండి, కుమారుడైతే మాత్రం ఏం చేయమన్నారండి?
నదిలో పారేయమన్నారండి. అంటే అంత దారుణం అండి. ఒక పక్కేమో వెట్టి పనులతోటి శ్రమ పెడుతున్నారండి, మరో పక్కేమో కుమారుడు పుడితే చంపేయమని ఆజ్ఞించారండి ఆ మంత్రసానులకి. మరో పక్క అక్కడ కూడా మిస్ అయితే ఇంక ఏ పిల్లడైనా కనపడితే వాడిని నదిలో పారేయమన్నాడండి. అంటే ఇప్పుడు మగపిల్లాడు వాళ్ళ సంతానంలో ఒక అభివృద్ధి చెందకపోతే యుద్ధం చేసేవారు ఉండరండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలా మగపిల్లల కంటే వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితికి వచ్చేస్తారండి. కాబట్టి అంటే వీళ్ళు భయం, అలా జరుగుతుందని కాదు, ఊహించుకుంటున్నారండి. ఊహా జబ్బు అండి అది. అయితే దీని అంతటి కారణం ఏంటి? 8వ వచనం, అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఎలా ఆరంభించను. అంటే యోసేపు ఉన్నంత వరకు బాగున్నారండి. యోసేపు ఎప్పుడైతే చనిపోయాక కొత్త రాజు ఏళ్ళని ఆరంభించాడో అప్పటి నుంచి వీళ్ళని అనగదొక్కడం ప్రారంభించారండి. అనగదొక్కి ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలని బానిసత్వంలో ఉంచారండి. అదే ఇప్పుడు ఆ యోసేపు చేసిన మంచి ఆయనకి తెలుసుంటే ఏమనుకుంటాడండి? వాళ్ళని అలా అంత బాధపడతాడా? అంటే ఒక వ్యక్తి గురించి మనకి తెలిస్తే మనం ఒకలా ఉంటాం, తెలియకపోతే వేరొకలా ఉంటామని. ఇప్పుడు యోసేపు ఆ సమయంలో అక్కడ లేకపోతే ఐగుప్తు ఏమవునండి? ఆకలితో చచ్చిపోదురండి, కరువుతో. ప్రపంచమంతా కరువు ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆహారం ఉండదు. ఆ 7 సంవత్సరాల ముందుగానే 7 సంవత్సరాలకి సరిపడా ధాన్యాన్ని పోగు చేయించాడండి యోసేపు. అంటే అంత మేలు చేసినంత వరకు యోసేపుని నెత్తిన పెట్టి చూసుకున్నారండి వాళ్ళ కుటుంబాన్ని కూడా. ఆయన చేసిన మంచి ఎప్పుడైతే తెలియని వాడు ఏళ్ళని ఆరంభించాడో అక్కడ వాళ్ళని దాసత్వంలోకి లోపరుచుకున్నాడండి. వాళ్ళ మగపిల్లల్ని చంపడం ప్రారంభించారండి. మగపిల్లలు పుడితే నదిలో పారేయడం ప్రారంభించారండి. అంటే ఒక వ్యక్తి చేసిన మంచి మనకు తెలియకపోతే ఒకలా ఉంటాం, తెలిస్తే ఒకలా ఉంటామండి. ఈ రోజుకి కూడా అంబేద్కర్ గారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా లేరండి? అంబేద్కర్ గారిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారండి. ఆయన ఏం చెడు చేశారండి? మంచి చేశారా లేదండి? అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు? ఆయన చేసిన మేలు గొప్పతనం అర్థం కాలేదండి. ఈరోజుకి గాంధీ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారండి. అంటే ఏం అర్థం కాలేదండి? ఆయన చేసిన మేలు ఏంటో అర్థం కాలేదండి. చెడేదో ఉందని దాన్ని క్రియేట్ చేసి ఇంకా అది ఉంది, ఇలాంటోడు అలాంటోడు అంటారు తప్ప చేసిన మంచి మాత్రం ఆలోచించరండి. మరి మదర్ తెరిసా గారు ఆవిడ ఎంత మేలు చేశారండి? ఆవిడని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారండి. అంటే ఆవిడ చేసిన మేలు తెలిస్తే ఒకలా ఉంటాం, తెలియకపోతే ఒకలా ఉంటామండి. మనకి ఎవరైనా మేలు చేసినప్పుడు అది మర్చిపోకూడదండి. ఒకవేళ మర్చిపోతే మనం కూడా ఈ ఫరోలాగే ప్రవర్తిస్తామండి. ఇప్పుడు చాలామంది మళ్ళీ మిషనరీస్ వచ్చి మా భారతదేశంలో మత ప్రచారం ఎక్కువైపోయింది, వీళ్ళు మార్చేశారు అన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చేసిన మేలు ఎంత ఉందండి? వాళ్ళు కట్టిన స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు కట్టిన హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన రైల్వే ట్రాక్లు, ట్రైన్లు, వాళ్ళు కట్టిన కాలేజీలు, మెడికల్ కాలేజీలు. అంటే ఒకవేళ వాళ్ళు చేసిన మంచి తెలియకపోతే వాళ్ళ గురించి చెడ్డగా అనుకుంటామండి. వాళ్ళ గురించి తెలిస్తే ఒకలాగా, తెలియకపోతే ఒకలా ఉంటామండి. ఆ యోసేపుని ఎంత కాపాడాడో, ఎంత మేలు చేశాడో యోసేపు మర్చిపోయారండి. ఆ రాజుకి తెలియదండి. తెలియక ఏం చేశాడంటే వీళ్ళందరినీ శ్రమ పెట్టడం మొదలు పెట్టాడండి. అప్పుడు ఓ పక్కేమో శ్రమ పెడుతున్నారు, ఓ పక్కేమో ప్రబలుతున్నారండి. ఆ రెండు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఆ రెండు జరుగుతున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యారండి. వాళ్ళు పెట్టిన మొరని దేవుడు ఆలకించాడండి. ఇప్పుడు దేవుడు ఆలకించి అప్పుడు దేవుని వాగ్దానం ఏంటండి? మనం చదువుకున్న వాగ్దానం, అబ్రహాంతో చేసిన వాగ్దానం ఎన్ని సంవత్సరాలు అన్నారు? స్పెసిఫిక్ గా 430, కొన్నిసార్లు జనరల్ గా చెప్పేస్తారు 400 అనేసి. కాబట్టి 430 సంవత్సరాల తర్వాత నేను మరలా మీకు కనాన్ని ఇస్తానన్నారని. ఇప్పుడు మరి 400 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారని. వాళ్ళు మొరపెట్టారంటండి. వాళ్ళ మొర్ర విని దేవుడు వాళ్ళ మొరల్ని జ్ఞాపకం చేసుకున్నారని. 22వ అధ్యాయం 23, 25 వచనాలు.
అలాగున ఉమ్. అనేక దినములు అలాగే అనేక దినములు దైవము మీదట అంటే వీళ్ళని శ్రమ పెట్టడం అనేక దినాల నుంచి జరుగుతుందండి, అనేక సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అప్పుడు అభిప్రాయపడి ఉమ్, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీలు తాము చేసిన వ్యక్తులను బట్టి తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు వేచుచు మొరపెట్టుచుండగా ఆ వ్యక్తి పనులను బట్టి ఉమ్, వారి వ్యక్తి ద్వారా వారు పెట్టిన మొర దేవుడు చేయను. దేవుని యొద్దకు చేరెను. అప్పుడు దేవుడు ఏమనుకున్నారండి? కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు చాలండి. అంటే దేవుడు ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారండి. ఆ టైం అయిపోయిందండి. ఇగో ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, తమది కాని దేశానికి వారు వెళ్తారు. ఎక్కడ చెప్పారండి దేవుడు? అబ్రహాంలో, ఆది కాండంలో. ఆ వచ్చిన ఎప్పుడు మర్చిపోకూడదండి. మనం రోజుకి ఒకసారి గుర్తు చేసుకోండి. ఆది కాండం 15వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో ఉంటుందండి. 15వ అధ్యాయం 13 వచనం అయినా గుర్తుంచుకోండి. రోజుకి ఒకసారి అయినా గుర్తుంచుకోండి. మరి ఎందుకంటే అది మనకు తెలియాలండి. బైబిల్ చరిత్ర అంతట్లో కీలకమైందండి అది. నేనుగో అబ్రహాముకు వాగ్దానం చేస్తాను, తమది కాని దేశమందుతో వారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి మరలా వాళ్ళకి తిరిగి వస్తారు. ఇప్పుడు తిరిగి రావడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు దేవుడు? మోషేని ఎన్నుకున్నాడండి. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఎవరు కారణం అయ్యారు? యోసేపు కారణం అయ్యారండి. యోసేపు కారణం అయ్యారండి అక్కడికి వెళ్ళడానికి. కానీ వాళ్ళు తీసుకురావడానికి ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడని, మోషేని ఎన్నుకున్నాడని. అంటే బాల్యం నుంచి ఆయన్ని ఇప్పుడు పిల్లలందరినీ చంపేస్తున్నారండి అక్కడ. ఒకవేళ మగపిల్లలు ఎవరైనా కనపడితే నదిలో పాడేయమన్నారండి. అప్పుడు ఒక తల్లి, మోషే తల్లి 3 నెలలు కాపాడిందండి. ఆ ఏడుపులు ఎలా కాచిందో మరి ఎలా దాచిందో తెలియదండి. అంతమంది శత్రువుల మధ్యలో ఒక 3 నెలలు కాచిందండి ఆ బిడ్డని. ఇంకా దాయలేక ఆవిడ ఏమనుకుందంటే ఒక జమ్ము పెట్టులో ఆయన్ని చుట్టేసి ఆ బిడ్డని 3 నెలల తర్వాత ఆ నదిలో వదిలేసిందండి. ఎందుకమ్మా? ఆవిడ కఠినమైందయా? కఠినమైన వ్యక్త. ఆయన కాపాడలేక ఇంక నా వల్ల కాదు, నేను ఇంకేం చేయలేను, దేవుడి మీదే భారం వేసిందండి. నువ్వే కాపాడని ఆ నదిలో విడిచిపెట్టిందండి ఆవిడ. ఆ నదిలో విడిచిపెట్టినప్పుడు మరి దేవుడి మీద భారం వేసిన తర్వాత దేవుడు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నేను చూసుకుంటానులే అంటే ఆ దేవుడు నువ్వు చూసుకో, నేను పక్కన ఉంటాను అంటారండి. నేనేం చేయలేను, నువ్వే చూసుకోను ఆయన అంటే అప్పుడు ఆయన చూసుకుంటారండి. అప్పుడు ఆయనకి అప్పగించేసిందండి. ఆ బిడ్డని అప్పగించేసి నదిలో వదిలేసినప్పుడు వాళ్ళ అక్క మిరియాము ఏమవుతాడా ఈ బిడ్డ అని అలా పక్కన చూసుకుంటూ వెళ్తుందండి. చూసుకుంటూ వెళ్తుంటే అంటే దేవుని జోక్యం ఎంత అద్భుతమైందంటే, ఆ నైలు నది అండి, ఈ నదిలో పడేసినప్పుడు ఇది నైలు నదే ఇలాగున్నది. ఆ నదిలో పడేసినప్పుడు అక్కడ ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళారంటండి. ఆవిడ పనికత్తెలు ఇదేదో తేలుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఏడుపు విన్నారంటండి. ఏడుపు విని ఎక్కడ చూసేసరికి ఆ పెట్టి లాంటిది కొట్టుకుంటూ వస్తుంది నీరుకి. అది తీసుకొని వచ్చి అది తీశారంటండి. ఆ పెట్టి ఓపెన్ చేసినప్పుడు అందులో బిడ్డను చూసి, ఇప్పుడు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అండి? దాసీ బిడ్డ. ఆవిడకి తెలుసు దాసీ బిడ్డని. ఇప్పుడు దాసీ బిడ్డని పెంచుకోవాలని అంతఃపురంలో ఉన్న ఆ ఫరో కుమార్తెకి అనిపించడం కరెక్టా? అంటే అనిపిస్తుందా? మామూలుగా అనిపించదండి. కానీ అక్కడ ఏం జరిగిందంటే అంటే దేవుని జోక్యం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు చూచి వీడు ఒకడనను. అప్పుడు ఒక నిమిషం అంటే అది తెరిచి చూసిన ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లల్లోనొకడు, అంటే హెబ్రీ బానిస పిల్లడు అని తెలుసండి ఆవిడ. కానీ ఆవిడకి ఏమొచ్చిందండి?
కనికరం వచ్చిందంటండి. అంటే ఎవరు పుట్టించుంటారండి కనికరం? మైకిల్ సరిగ్గా కూర్చో. ఎవరు పుట్టించుంటారండి ఆ కనికరం? దేవుడు పుట్టించారండి. దేవుడు ఇన్వాల్వ్ అయ్యారండి. వాళ్ళ మూలికలు విన్నారండి. వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటున్నారండి. చనిపోవాల్సిన బిడ్డని దేవుడు కాపాడి ఆ బిడ్డకి ఎక్కడైతే ప్రమాదం ఉండదో అక్కడికి తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు ఎక్కడున్నా సరే చంపేస్తారని. మరి ఎక్కడుంటే ఆ బిడ్డను చంపరు? ఫరో ఇంట్లో ఉంటే చంపరండి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేశారండి ఆ బిడ్డని? ఆ ఫరో ఇంట్లోనే ఆ బిడ్డను చూసి తాను పెంచుకోవాలనుకుందండి. ఆ బిడ్డ మీద కనికరం పుట్టిందంటండి. అంటే ఆ హృదయాన్ని ఎవరు మార్చారండి? దేవుడే. కనికరపరిచేది ఆయనే, కఠినపరిచేది ఆయనే. ఫరోని కఠినపరిచాడండి దేవుడు. ఫరో కుమార్తెని ఈవిడ్ని కనికరపడేలా చేశాడండి. కనికరపడి ఎక్కడైతే ప్రమాదం ఉండదో అక్కడికి తీసుకెళ్ళాడండి. అప్పుడు ఆవిడ అన్నది, ఆ మిరియాము ఆయన్ని ఏమవుతాడని చూసుకుంటూ వచ్చింది కదండి, అదంతా చూస్తుందండి. ఆవిడ వచ్చి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఈ పిల్లవాడికి పాలు పెట్టడానికి ఎవరినైనా తీసుకురానా అక్కడి నుంచి అన్నదండి, ఆ దాసీల నుంచి. అప్పుడు ఆవిడ ఏమనాలి? బానిసలను తీసుకొని వస్తానంటావేటి? నేను పెంచుకోవాలనుకుంటున్న పిల్లాడికి పాలు పట్టడం ఏంటి? నేను చూసుకుంటానులే అన్నదా? అనలేదండి. వెళ్ళి తీసుకొనిరా అన్నప్పుడు ఆవిడ వచ్చి, అప్పుడు ఆ తల్లి వచ్చిందండి, యోకేబెత్. ఆవిడ వచ్చి ఆ బిడ్డకి పాలు పెట్టి ఆవిడ జీతం తీసుకుందంటండి. ఈ ప్రపంచంలో పాలు పెట్టినందుకు జీతం తీసుకున్న తల్లి ఎవరైనా ఉన్నారా? బిడ్డకి ఆవిడ ఉందండి. అంటే తమ బిడ్డకి పాలు ఇచ్చినందుకు జీతం తీసుకుందండి. అలాంటి ఏర్పాటు దేవుడు చేశాడండి అక్కడ. అయితే ఆ బిడ్డని పెంచుకున్నదండి. అప్పుడు పాలు విడిచేంత వరకు కూడా ఎవరి దగ్గర ఉన్నాడు ఆ బిడ్డ? ఈవిడ వాళ్ళ తల్లి దగ్గర ఉన్నాడండి. అంటే పాలు విడిచేంత వరకు కూడా ఆవిడ దగ్గర ఉంచిందండి ఆ ఫరో కుమార్తె. ఆ తర్వాత ఈవిడ దగ్గర తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఆ తల్లి ఎలా పెంచి ఉంటుందండి? ఎన్ని సంవత్సరాలు పాలిచ్చి పెంచి ఉంటుందండి? ఒక 6-7 సంవత్సరాలు అనుకుందామండి. అంటే ఈ కాలంలో అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అండి. పాతకాలంలో అలా కాదు కదండి. ఒక 6-7 సంవత్సరాలు అంటే, లేదా 8 సంవత్సరాలు. ఇప్పుడు ఆ తల్లి ఆ కొద్ది సంవత్సరాలు నేర్పించిన ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావితం ఎన్ని సంవత్సరాలు పనిచేసిందండి? 120 సంవత్సరాలు పనిచేసిందండి. ఆ 120 సంవత్సరాలు అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు కొన్ని రాజకుమారుడిగా ఎదిగాడండి ఫరో అంటున్నానండి, మోషే. మరి రాజకుమారుడిగా ఎదిగినప్పుడు కానీ ఆయన మనసు ఎక్కడ ఉందండి? ఇశ్రాయేల్ మీద ఉందండి. నా ప్రజలు చూడడానికి వెళ్ళాలనుకున్నాడు అంటండి పెద్ద అయ్యాక. అంటే ఆయనకి ఈవిడ ఏమని పెంచింది చిన్నప్పటి నుంచే? మన దేవుడు యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు. మన ఇశ్రాయేలీలో నువ్వు హెబ్రీయుడివి. ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాదు. అందుకే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదంటండి. తన ప్రజలతో శ్రమలో నిందలు అనుభవించడానికి మోషే ఇష్టపడ్డాడంట. అంటే అంత ప్రభావితం చేసిందండి. ఆ 6-7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది ఆ తల్లి? పాలిచ్చి పెంచింది. ఇశ్రాయేలీలో బిడ్డకి పాలిచ్చినప్పుడు అంట యెహోవా సిద్ధతే అనే ఒక మాట ఏదో అంటారంటండి. యెహోవా సిద్ధతే అంటే యెహోవా పరిశుద్ధుడు అనే ఒక 3 సార్లు అని అప్పుడు పాలిస్తారంటండి. ఆవిడ పాలించినంతకాలం ఆ బిడ్డని ప్రిపేర్ చేసిందండి. మన దేవుడు పరిశుద్ధుడు, మన ఇశ్రాయేలీలో మన పితరుల దేవుడైన యెహోవా మన దేవుడు. అంటే ఆ ప్రభావం అది ఎంతవరకు ప్రభావితం చేసిందండి ఆ భక్తి? 120 సంవత్సరాలు ఆయన్ని భక్తిగా పెరిగాడంటే ఆ తల్లి ఆ చిన్నప్పుడు పాలిచ్చి పెంచినప్పుడు ఎక్కించిన ఆ వాక్యమే ఆ భక్తేనండి. ఆ రాజు కుటుంబంలో పెరిగినప్పుడు ఏమనుకోలేండి అసలు? ఆ బానిసలతో నాకెందుకు ఈ జీవితం, దేవుడు నాకు మంచి అదృష్టం ఇచ్చాడు, నేను ఎలా పెరుగుతాను అనుకోలేదండి. ఆయన మనసంతా నా ప్రజలు, నా హెబ్రీలు బానిసత్వంలో ఉన్నారనే అలాంటి తలంపుతోనే ఉన్నాడండి ఆయన. సరే, అయితే ఇప్పుడు ఒకసారి మోషే ఒక వంశావళి వేసుకుందామండి.
అంటే మనం అందరి వంశావళి వేసుకున్నాం. గత వారం ఎక్కడి వరకు చెప్పుకున్నామమ్మా? యోసేపు వరకు. ఆ యోసేపు వరకు వంశావళి వేసుకున్నామండి. మరి ఈయన ఎలా వచ్చాడో తెలియాలి కదా మనకి, కాబట్టి ఈయన వంశావళి వేసుకున్నాం. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు కుమారుడు 12 మందిలో అంటే ఈయనే వంశం నుంచి వచ్చాడంటే లేవి. లేవి అండి. లేవికి ఎవరు పుట్టారు? కహాతు. కహాతు అంటే 3 కుమారులండి. గెర్షోను, కహాతు, మెరారి. అంటే వీళ్ళ పేర్లు ఇప్పుడు మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇశ్రాయేల్ ప్రయాణంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ పేర్లు ఎక్కువ మనకు యూజ్ అవుతాయండి, ఎక్కువ కనపడతాయి. కాబట్టి మనకు అది తెలిస్తే యాకోబ్ దగ్గర ఇక్కడ అంటున్నాం, ఇక్కడ నుంచి ఇశ్రాయేలీలు అని వచ్చిందండి. ఇశ్రాయేల్ కుటుంబంలో లేవి తెలుసు కదా మనకి, లేవి గోత్రం ఆయన నుంచి వచ్చిందనండి. ఆ లేవికి పుట్టిన కుమారులు ఎవరంటే గెర్షోను, కహాతు, మెరారి. ఈ కహాతుకి మరలా ఇంకొక ఆయన పుట్టాడు, ఆయనే అమ్రాము. ఈ అమ్రాము భార్య పేరు యోకేబెదు. వీరికి పుట్టిన కుమారులే మిరియాము, అహరోను, 3వ కుమారుడు మోషే. అంటే మోషే వరకు అలా వంశావళి వెళ్ళిందండి. అక్కడ జమ్ముపేటలో పడేసినప్పుడు వాళ్ళ అక్క అలా గమనిస్తూ వెళ్ళింది చూడండి, ఆవిడ మిరియామ్ అని. అయితే ఇప్పుడు దీనికి ఎక్కడైతే ప్రమాదం లేదో దేవుడు ఆ స్థలానికి తీసుకెళ్లి మోషేని పెట్టారండి. మోషేని పెట్టినప్పుడు ఆ ఫరో యొక్క కుమార్తె ఆయన జాలిపడడం చూస్తామని. అంటే సామెతల్లో ఒక మాట ఉంటుందండి, సామెతల గ్రంథంలో రాజుల హృదయాన్ని దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు అంటండి. ఆ వచనాన్ని ఒకసారి చూద్దామని. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా ఒకరు చదివినా సరిపోద్దండి. అంటే రాజుల హృదయం ఎవరి చేతిలో ఉందంటండి. వాళ్ళు ఎటు కావాలంటే అటు దేవుడు తిప్పుతాడంటండి. రాజులైనా రాజు కుమార్తెలైనా వాళ్ళు ఎలా కావాలో అటు తిప్పగలండి. ఓ పాట ఉన్నదండి, ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవని. అంటే ఇప్పుడు దేవుడు ఏమైనా చేయగలడా లేదండి, అక్కడ ఆ కథని మార్చేసాడా లేదండి. ఇప్పుడు ఆ ఫరో ఏం చేయాలి? అసలు ఆ బిడ్డను చూడగానే చంపేయాలండి. ఈ బానిస కుమారుడు ఇక్కడ మనకు దొరికాడని చంపేయాలండి. కానీ ఆవిడేం చేసిందండి? పెంచుకోవాలనుకున్నదండి. ఆయన పెంచుకోవాలనుకున్నదండి. ఆ చరిత్ర అంటే అపోస్తల కార్యాల్లో చాలాసార్లు ప్రసంగాల్లో, భక్తులు చేసిన ప్రసంగాల్లో, పత్రికల్లో కానీ బైబిల్ చరిత్ర అంతా చెప్తారండి. అప్పుడు మోషే గురించి రాయబడిన మాట ఒకసారి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చూద్దాం. స్టెఫను ప్రసంగంలో ఆమె సుందరుడై ఉండడు చూసిందంటండి ఆ బిడ్డని. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం ఉంటుందండి. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చాలండి. అంటే ఒక రాజు దేశాన్ని ఎంత పరిపాలించాలో అంత ట్రైనింగ్ ఇచ్చిందండి ఆవిడ.
ఫరో కుమార్తె. సకల విద్యలందు, సకల విద్యలంటే అన్ని విద్యల్లోని ప్రావీణ్యుడిగా పెంచిందంటండి. అంటే ఇప్పుడు మోసే జీవితం ఇక్కడ మనం రాసుకోలేదండి. 40 సంవత్సరాలు ఎక్కడండి? 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడండి. తర్వాత ఇంకా రాద్దామని అంటే ఒక 3 నెలల బిడ్డ నుంచే మోసేకి దేవుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడని. తను ఎక్కడైతే రిస్క్ ఉండకూడదో అక్కడ తీసుకెళ్ళి పెట్టారని దేవుడు. ఆ ఫరో కుమార్తె హృదయాన్ని మార్చాడని. అయితే ఒక పక్క ఈ తల్లి పాలిచ్చి పెంచింది, వాళ్ళకి అప్పగించింది. ఆయనకి పేరు పెట్టిందండి ఆవిడ తీసుకెళ్ళి. మోషే అంటే నీటిలోంచి తీయబడిన వాడు అని అర్థం అండి. ఆవిడ పాలిచ్చి పెంచినంత కాలం పెంచింది, ఆవిడకి అప్పగించింది. రెండో అధ్యాయం 11వ వచనంలో నిర్గమాకాండంకి వచ్చేద్దామండి. మరునాడు అతడు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ఈయన పెరుగుతున్నాడండి. ఫరో కుమార్తె దగ్గర రాజకుమారుడిగా పెరుగుతున్నాడండి. అప్పుడు ఈయనకి ఎవరి జ్ఞాపకం వచ్చారండి? ఆ ప్రజలు గుర్తొచ్చారండి. వాళ్ళే నా ప్రజలు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంట? ఒక హెబ్రీయుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు గొడవ పడతారండి. ఆ పైన ఉంటుందండి. అయితే ఫరో ఏం చేస్తాడంటే ఐగుప్తిని కొడతాడండి. కొట్టినప్పుడు ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన కప్పెట్టేసి నేను ఇశ్రాయేలుకి రక్షణ కలుగు చేస్తాను అనుకుంటాడండి. అంటే ఎవరు చూడట్లేదు కదని ఆయన కప్పెట్టేశాడండి. అప్పుడు మరలా తర్వాత రోజు వెళ్తాడండి. తర్వాత రోజు వెళ్ళినప్పుడు ఐగుప్తీయుడు గొడవ పడుతూ ఉంటారండి. హెబ్రీయుడు గొడవ పడుతుంటారండి. అప్పుడు ఈయన అంటాడు, అదేంటి మీరు సహోదరులు కదా, మీరు గొడవలు ఆడుకుంటారేంటి, సమాధానంగా ఉండాలంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అప్పుడు అందులో తప్పు చేసినవాడు అంటాడండి. అంటే ఎందుకు తప్పు చేసినవాడు అన్నానంటే తప్పు చేసినవాడు ఎప్పుడైనా రియాక్ట్ అవుతాడండి. ఆవిడ ఏమన్నాడండి, మా మీద తీర్పరిగాను మమ్మల్ని తీర్పు తీర్చేవాడుగా నిన్ను ఎవరు నియమించారు? ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పినప్పుడు ఈయన మరలా విషయం బయటపడుతుందేమో అని భయపడి మోసే అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళిపోతాడండి. అంటే 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడండి? ఆ ఫస్ట్ 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడండి. ఆ ఐగుప్తు నుంచి ఎక్కడికి పారిపోయాడంటే మిద్యాన్ ఇదండి. అంటే ఇది ఎర్ర సముద్రం, ఇది ఐగుప్తు, ఇది కనాను. ఇశ్రాయేల్ ప్రయాణం చేసింది ఈ మార్గం అండి. ఇది ఎర్ర సముద్రం, ఇలా దాటుతారండి. అయితే మిద్యాన్ ఎక్కడ ఉంటుందమ్మా? ఈ ఐగుప్తు నుంచి మిద్యానికి వెళ్ళిపోయాడండి. మిద్యానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడంటండి. బావి దగ్గర కూర్చొని ఉంటే అక్కడ ఒక యాజకుడైన ఇత్రో అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. తమ కుమార్తెలు 7 కుమార్తెలు ఉన్నారండి. ఆయన ఆ పశువుల కోసం నీళ్లు పెట్టడానికి అక్కడ కుండీలు ఉంటే అవి నింపుతున్నారండి. అక్కడ ఉన్న కొందరు కాపరులు వచ్చి ఏం చేశారంటే వాళ్ళకి ఇబ్బంది కలగజేసినప్పుడు మోసే వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఆ పశువులకి వాళ్ళంటికి నీళ్లు పెట్టేలా వీళ్ళకి సహాయం చేశాడండి. అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రేమతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి. మాకు మంచి పని అంటే మేలు చేశాడని వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం. ఆ 18వ వచనం. వాళ్ళు సహాయం చేశాడు మోషే. వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు నేడు చాలండి. అంటే ఇప్పుడు వాళ్ళ కుమార్తెలేమో మోషేని తీసుకొని వచ్చారండి ఇంటికి. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు, మీరు ఇంత త్వరగా వచ్చేసారేంటి అంటే అక్కడ ఏ నీతి ఉందండి? ఇప్పుడు తమ కుమార్తెల్ని ఒక పని మీద పంపించినప్పుడు
వాళ్ళు బేగా వచ్చినందుకు మీరేంటి ఇంత అప్పుడే బేగా వచ్చారు అంటున్నాడని. అంటే ఒక తండ్రి బాధ్యత ఏమైనా కనబడుతుంది అక్కడ. అంటే వాళ్ళ ఇంట్లో తమ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఏ పని మీద వెళ్ళారు, ఎంత సమయం పడుతుంది, ఎంతసేపట్లో వాళ్ళు వస్తారనేది ఒక అవగాహన ఉండాలండి, బాధ్యత ఉండాలండి. ఒకవేళ ఎక్కడో డ్యూటీ చేస్తున్నారు, ఆ డ్యూటీ సమయానికి అవుతుంది, ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఆ సమయానికి వస్తుందా లేదా అంటే ఒక బాధ్యత అండి, తల్లిదండ్రుల బాధ్యత అండి. అప్పుడు అంటే ఆయనకు తెలుసండి ఏ సమయానికి వెళ్తారు, ఏ సమయానికి వస్తారు, ఏ సమయానికి ఉద్యోగంలో ఉంటారు, ఏ సమయానికి ఏ పనిలో ఉంటారు అనేది అన్ని ఆ తండ్రి బాధ్యతగా చూసుకుంటున్నారండి. అదే బాధ్యత లేని తండ్రి అయితే వాళ్ళు ఎప్పుడు వచ్చినా పట్టించుకోడు, ఎప్పుడు వెళ్ళినా పట్టించుకోడు, ఎక్కడికి వెళ్ళినా తెలియదు, ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోడండి. అంటే ఒక బాధ్యత గల తండ్రి అండి. ఆయనకి ఏం తెలుసు అంటే తమ కుమార్తెలు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఉద్యోగంలో ఉంటారో అవన్నీ తెలుసండి. ఇంత త్వరగా వచ్చారేంటి అంటున్నాడు. అప్పుడు ఆ మోషేని ఇగో మనకి ఇలా సహాయం చేశాడు అన్నప్పుడు అప్పుడు ఆయన దగ్గర ఆయన నివసించాడండి. తన మందని మేపుకుంటూ తమ కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడని, సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడని, కుమారునికి అన్నాడని. ఆయన 40 సంవత్సరాల జీవితం ఎక్కడ గడిచిందండి అంటే 40 సంవత్సరాలు రాజకుమారుడిగా, 40 సంవత్సరాలు మిద్యానులో గొర్రెల కాపరిగా. ఇది అందులో కలిసిపోతున్నట్టుంది. మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి నాయకునిగా నడిచాడండి. అంటే మోషే జీవించింది 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు రాజకుమారుడిగా బతికాడు, ఇంకో 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, ఇంకో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపించే నాయకునిగా పెరిగాడండి. అది మోషే యొక్క జీవితం. అయితే ఇప్పుడు మోషే గొర్రెలు కాచుకుంటున్నాడండి. ఇప్పుడు ఆ జీవితానికి ఈ జీవితానికి ఏం తేడా ఉందా, ఏం సంబంధం ఉందండి అసలు? అంటే ఇప్పుడు రాజకుమారుడిగా పెరిగిన 40 సంవత్సరాలకి ఇప్పుడు గొర్రెల కాపరిగా పెరుగుతున్న 40 సంవత్సరాలకి ఏమైనా సంబంధం ఉందా అసలు? సంబంధం లేదండి. సకల విద్యల్ని అంటే ఫరో తర్వాత ఫరో అవ్వాలండి. ఒక దేశాన్ని పరిపాలించే రాజులాగా ఆవిడ పెంచిందండి ఫరో కుమార్తె. అలాంటి వ్యక్తి, ఒక దేశాన్ని పరిపాలించవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడండి? గొర్రెలు కాచుకుంటున్నాడండి. ఏం సంబంధం ఉందా ఆ 40 సంవత్సరాలు 40 సంవత్సరాలకి? సంబంధం లేదండి. అంటే దేవుడు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడండి. ఆయన ఈ 40 సంవత్సరాల్లో చేయాల్సిన పనికి 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారండి దేవుడు. రాజకుమారుడుగాను ఆయన్ని ఎదగనిచ్చాడు, తగ్గించుకొని గొర్రెలు కాపరిగా. అదే ఇప్పుడు మోషే గొర్రెలు కాస్తున్నాడు, అక్కడ ఒక అద్భుతం జరిగిందండి. పొద కాలిపోతూ ఉందంటండి. అంటే పొద కాలిపోవట్లేదు, కానీ దాని మంట వెలుగుతూ ఉందండి. అదొక అద్భుతం. ఇప్పుడు కాలినప్పుడు ఏమవ్వాలి? పొద కాలిపోయి బూడిద అయిపోవాలండి, కానీ అది పచ్చగానే ఉంటుందండి. ఇదేంటి వింతలా ఉంది, పొద కాలిపోవట్లేదేంటి, మంట వస్తుంది కానీ అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతారండి. మోషే మోషే అని ఆ పొద నుంచి ఆ స్వరం వినపడుతుందండి. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నిన్ను ఎన్నుకోబోతున్నాను, నీకో పని అప్పగించబోతున్నాను అన్నారని. ఆ పని ఏంటని? వీళ్ళ మొరలు నేను విన్నాను, వాళ్ళు బానిసత్వం ఉండిపోయారు, వాళ్ళ మొర విన్నాను, వాళ్ళ నిట్టూర్పులు విన్నాను, కాబట్టి వాళ్ళని అగో నేను అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి వాగ్దానం చేశాను, వీళ్ళకి ఆ దేశాన్ని ఇస్తానని. అక్కడికి నిన్ను నడిపించాలనుకుంటున్నాను, దానికి నిన్ను వాడుకోబోతున్నాను, నిన్ను నాయకునిగా వాడుకోబోతున్నాను అన్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ, అంటే గొర్రెలు కాచుకోవడం అనేది ఇప్పుడు అరణ్యంలోనండి. అది అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏ జంతువు ఈ దేన్ని చీల్చేస్తో తెలియదు. ఒక లైట్ ఉంటుందా, ఉండదండి, చీకటండి. ఒక ఆహారం ఉంటుందా, ఏముంటుందో తెలియదండి. అలాంటి వ్యక్తి అంటే ఎంత ఇప్పుడు రాజకుమారుడిగా ఉన్నప్పుడు దేవుడు ఇదే స్వరం వినిపిస్తే ఆయన ఏముందండి, మొన్ననే ఒకరిని చంపేశాను, నేను నిలబడతాను అంటాడండి. అంటే రాజకుమారుడిగా పెరిగినప్పుడు సకల విద్యలో వచ్చాడు ఆయనకి, సరే నేను నిలబడతాను అంటాడండి. మరి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి 40 సంవత్సరాలు మర్చిపోయాడండి. ఇప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడికి ఒక 2-3 సంవత్సరాలు బ్యాట్ అవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టేస్తే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆడమంటే ఆడగలడండి? ఆడలేడండి.
మరి అలాంటిది 40 సంవత్సరాలు పెరిగాడు, ఓకే. మరి 40 సంవత్సరాలు గొర్రెల కాపరి కంటే ఏ విద్య తెలుసు, ఎవరిని ఎదిరించడం వస్తుంది అంటే అంత దేన స్థితికి వెళ్ళిపోతారండి. ఆ సమయంలో ఇలాంటి పని అప్పగిస్తున్నాడండి. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఈ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు దీనికోసం ఎదిరించాలి అంటే మనం వెళ్ళగలమా? మన వల్ల కాదంటామండి. అంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయాడండి. అలాంటి తక్కువ స్థితిలో ఉన్నోడు రాజుతో మాట్లాడమంటే మాట్లాడలేరండి. ఇప్పుడు మన స్థాయిలో ఉన్నవారితో మనం ఫ్రీగా మాట్లాడగలమండి. మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవారితో మనం ఫ్రీగా మాట్లాడగలమా? మొహమాటంగా ఉంటామండి. ఏం మాట్లాడితే మళ్ళీ ఏమనుకుంటారనే మొహమాటంతో అసలు మాట్లాడమండి. అలాంటిది ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయి, రాజు స్థాయికి ఆయన దగ్గరికి వెళ్ళి ఎదిరించి నా ప్రజల్ని పంపించమంటే ఆయన ఎదిరించడం అంటే సామాన్యమైన విషయమా? అలాంటి పని అప్పగించినప్పుడు మోషే ఆయన భయపడి కొన్ని సాకులు చెప్పాడండి, 5 సాకులు. అవి చెప్పుకొని మనం ముగించుకుందామండి. అంటే దేవుడు అన్ని సాకులు చెప్పిన తర్వాత నిన్ను వెళ్ళన్న ఆయన దేవుడు విడిచిపెట్టాడండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్ విడిచిపెట్టాడు ఆయనక, 80 సంవత్సరాల ట్రైనింగ్ ఆయన విడిచిపెట్టలేదండి. అయితే మోషే ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందామండి. అందుకే ముందే రాసేసాను. 3వ అధ్యాయం 11వ వచనం. అంటే దేవుడు మాట్లాడుతున్నాడండి, నీకు ఈ పని అప్పగిస్తున్నాను. అప్పుడు మోషే భయపడిపోయి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. ఒక్క నిమిషం అండి. అంటే నేను ఇప్పుడు ఏ వచనాలు అయితే చెప్తున్నానో ఈ 5 అక్కడ ఎంతటి వాడను అందుకదండి, దాన్ని ఒక కలర్ పెన్తో మార్క్ చేసుకోండి, పక్కన ఒకటే వేసుకోండి. తర్వాత దానికి దేవుడు ఏం సమాధానం చెప్పాడు అనేది వేరే కలర్ పెన్తో నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఎప్పుడు వాక్యం విన్నా మనం 2-3 కలర్స్ ఉండాలండి పెన్నులు మన దగ్గర. బైబిల్ ఉండాలండి, నోట్స్ ఉండాలండి, కీర్తన పుస్తకం ఉండాలండి. సరే, ఇప్పుడు 2 కలర్స్ పెన్నులు మీ దగ్గర ఉంటే ఇక్కడ ఒకటని వేసుకొని మోషే ఏమన్నాడండి 11వ వచనం. అంతటి మోషే ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడును అంటే నేను ఈ పని చేయలేని అనుకున్నాడని. ఇప్పుడు సుమారు 20 లక్షల మంది ఉంటారని. ఇప్పుడు అన్ని లక్షల మందిని నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అందులో ఫరోని ఎదిరించాలంటే ఫరో అప్పటికే బానిసల కింద అణిచివేస్తున్నాడు. వాళ్ళని ఎదిరించి తీసుకెళ్ళడం, ఇప్పుడు మంచి మంచి పట్టణాలు కట్టించుకుంటున్నాడు, పంపించడాన్ని. అలాంటి వారిని నేను ఎదిరించలేను, వాళ్ళ దగ్గర నేనెంతటి వాడును అన్నారు. అప్పుడు దేవుడిచ్చిన సమాధానం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. అంటే ఇప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్పారండి అంటే మోసే చెప్పిన సాకులండి. సాకులకి నిజానికి తేడా ఏంటంటే మనం నిజమైతే నేను చెయ్యకపోతే చెయ్యనని చెప్పగలమని, చేయలేకపోతే. కానీ మోసే ఏమంటున్నాడు, సాకులు అంటే ఏదో ఒక వంక. ఇప్పుడు మన ఆరాధనకి మానేస్తే చెప్తాను చూడండి, అలాగే అంటే వంక అంటే నేను డైరెక్ట్గా బాబు ఏదోలా తప్పించుకోవాలి అని ఏదో వంకలు చెప్తున్నాడని. నేను ఎంతటి వాడిని అన్నాడు. అప్పుడు దేవుడు సమాధానం ఇచ్చారని, నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడు మోసే దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా అనుకోలేదని మరలా ఇంకొక షాక్ చెప్తున్నాడని. అక్కడే 13వ వచనంలో మరలా మోసే మాట్లాడుతున్నాడని రెండోసారి, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ యొద్దకు నన్ను పంపించాడని నేను వారితో చెప్తాను. అప్పుడు వాళ్ళు ఆయన పేరేమని అడిగిన ఎడలా వారితో నేనేం చెప్పాలి? మళ్ళీ ఇంకొక సాకు అండి, రెండో సాకు. ఒకవేళ సరే నేను పంపించారు అంటున్నావు, ఆయన పేరేటి అంటారు, అప్పుడు నేనేం చెప్పాలి అని అంటున్నాడు మోసే. అప్పుడు దేవుడు అన్న మాట 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పి అన్నాడని. ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు. ఉన్నవాడును అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడును, నిత్యుడు దేవుడు. పలానా సంవత్సరం ఉండి పలానా సంవత్సరం లేనోడు కాదండి. పలానా కాలంలో ఉండి ఈ కాలంలో లేనోడు దేవుడు కాదండి. నిత్యం సృష్టి లేనప్పటి నుంచి సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఎల్లప్పుడూ ఉన్నవాడు దేవుడు అని. అప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను
అని చెప్పి అన్నారండి. అప్పుడు మళ్ళా మోషే ఇంకొక సాకు అండి, నన్ను నమ్మరు అంటున్నాడండి. 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. అంటే ఇప్పుడు మళ్ళా మోషే ఇంకేమంటున్నాడండి, నా మాట నమ్మరు నాయన, నా మాట వినరు, అసలు నన్ను పంపించొద్దు అంటున్నాడండి మోషే. ఎన్నోసారండి? 3వసారి. అక్కడ 3 అని నెంబర్ వేసుకోవాలండి. ఆ పైన చిన్న ఖాళీ ఉంది కదమ్మా అక్కడ. అప్పుడు దేవుడు అంటే అక్కడ 2 సూచనలు చెప్పారండి. 2 సూచనలు ఏంటంటే 2 నుంచి చివరి వరకు 8వ వచనం వరకు కూడా ఆ సూచనలు ఉంటాయండి. 2 సూచనలు తెలియజేశారండి. నీ చేతిలో ఉన్న కర్ర కిందన పడే పాము అయిపోద్ది, మళ్ళా దాన్ని పట్టుకుంటే మళ్ళా కర్ర అయిపోద్ది. అంటే ఇప్పుడు మాట చెప్తే విన్నప్పుడు ఒకవేళ అద్భుతం చేస్తే అప్పుడు నమ్ముతారు కదా. అదిగో నువ్వు మాట ఒకవేళ నమ్మకపోతే నీతో 2 సూచనలు చేయిస్తాను. ఒకటి కర్ర పాము కావడం, రెండోది నీ చెయ్య ఇలా ఛాతీమే పెట్టుకొని మళ్ళీ ఇలా చూడు, కుష్టిగా అయిపోద్ది, మళ్ళా దాన్ని పెట్టుకో, అప్పుడు మళ్ళీ మామూలు అయిపోద్ది. అప్పుడు అద్భుతం చూసి అప్పుడు నీ మాట వింటారు. అంటే ఆయన చెప్పిన ప్రతి సాక్కి దేవుడు సమాధానం చెప్తున్నారండి. అయినా సరే మోషే ఏం చేయాలండి, వెళ్ళాలండి. అయినా సరే సార్ మోషే అప్పటికే ఒప్పుకోవట్లేదండి. అప్పుడేమంటున్నాడమ్మా 10వ వచనంలో, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఎంతకు మునిపైనను నీ దాసుడితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. అంటే ఇప్పుడు ఏమంటున్నాడండి, నాకు మాట్లాడడం రాదు, నేను మాట నేర్పరిని కాదు అన్నాడండి. ఇందాక ఏం చదువుకున్నామండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగంలో మాటలు ఎందును ఆయన ప్రతి విద్య ఎందును ప్రావీణ్యత గలవాడు, నేర్పరి, మాటలు ఎందు నేర్పరు అన్నాడండి. మరి ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడండి, నేను మాట మంద్యం గలవాడిని అంటే నెత్తివాడిని. ఇంకేటన్నాడండి, నేను మాటగారిని కాదు అంటే ఫరో లాంటి ఆయనతో నేను ఎలా మాట్లాడగలను, నేను మాట్లాడలేను అన్నాడు. అప్పుడు మరల దేవుడు ఇచ్చిన సమాధానం అక్కడ నేను చదివేస్తా. అప్పుడు యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు, మోగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించినవాడు యెహోవానైనా నేనే కదా. కాబట్టి నువ్వు వెళ్ళు, నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు ఏం పలకవలసింది బోధించవలసింది అన్ని నేను నీకు బోధిస్తాను, నువ్వేం పలకాలో నేను బోధిస్తాను. అంటే నోరిచ్చింది నేనే అన్నాడని, నువ్వేం పలకాలో నేనే బోధిస్తాను అన్నాడని. అప్పటికైనా మోసే ఏం చేయాలని, మోసే అనాలని. ఎంత ఎన్ని సాకులు చెప్పినా సరే మరలా ఏదో ఒక సమాధానం చెప్తున్నాను. లాస్ట్గా 13వ వచనంలోనండి, 4వ అధ్యాయం 13వ వచనంలో, అందుకతడు అయ్యో ప్రభువా నువ్వు పంపదలిచిన వారినే పంపు అన్నాడని. అంటే ఇంకెవరినైనా పంపించుకో, నన్ను వదిలేను ఆయన, ఇంకెవరినైనా పంపించుకో, ఈ పని నేను చెయ్యలేను, ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నా వల్ల కాదు, ఈ 20 లక్షల మంది జనాంగాన్ని నేను నడిపించడం నా వల్ల కాదు, నన్ను వదిలే అని బతిలాడుకుంటున్నాడు. ఇప్పుడు వదిలేయడానిక దేవుడు ఆ చిన్నప్పుడే జమ్ము పెట్టి నుంచి కాపాడింది వదిలేయడానిక? ఆ చిన్నప్పుడే ఫరో వాళ్ళ ఇంట్లో పెరగబడేలాగా పెంచిన దేవుడు వదిలేయడానిక? ఆయన గొర్రెల కాపరిగా ట్రైనింగ్ ఇచ్చింది వదిలేయడానికని. ఆ పని నిమిత్తం 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు మోషే ఏమంటున్నాడని, ఇంకెవరినైనా పంపించు ప్రభు, నన్ను మాత్రం వద్దు, నన్ను వదిలే అంటున్నాడని. దేవుడి కోపం వచ్చిందండి. ఆయన మోషే మీద కోపపడి నీ అన్నయ్య ఉన్నాడు కదా, చాలు, నీ అన్నయ్య అహరోన్ ఉన్నాడు, అదిగో వస్తున్నాడు, కావాలంటే నీకు తోడుగా ఇస్తాను, అహరోన్ నీకు తోడుగా ఇస్తాను, మీ అన్నయ్య నీకు తోడుగా ఇస్తాను, మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడండి అన్నాడు. అంటే అప్పుడు మోషే ఇంకేను వదిలేలా లేడు అనేసి ఆ పనికి సిద్ధపడ్డాడండి. అంటే దేవుని మీదే ఆధారపడి ఆ పనికి సిద్ధపడ్డాడండి. ఒకవేళ ముందు ఈ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉండక ముందు దేవుడి పని అప్పగించుంటే సకల విద్యలందు ప్రావీణ్యుడు అప్పుడు ఈ పనికి నేనే సరైనోడిని, నేనే చేయగలను అనుకుండేవాడండి. కానీ దేవుడు అలాంటి స్థితిలో వాడుకోడండి. ఎలాంటి స్థితిలో వాడుకున్నాడంటే నేనేమి చేయలేను, నాకు చేత కాదు, నా వల్ల కాదు అనుకున్నప్పుడే దేవుడు వాడుకుంటాడండి.
అప్పుడు మోషే ఎంత వద్దన్నా సరే నువ్వే చెయ్యాలి, ఆ పని నువ్వే చెయ్యాలి అన్నాడు. అప్పుడు మోషే భయపడుతూనో ఆ పనికి సిద్ధపడ్డాడండి. సిద్ధపడి అంటే మనకి ఇక్కడితో అయిపోయింది. మనం వచ్చే వారం ఏం చేద్దామంటే, అంటే ఈ రోజు నేర్చుకున్న విషయాలు రెండండి. ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో చూసాం. 70 మందిగా వచ్చి మంచి స్థితి నుంచి బానిస స్థితికి వెళ్ళిపోయారండి. వాళ్ళ స్థితిని చూసాం. తర్వాత వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకోవడం, అంటే ఆ రాజమందిరంలో ఆయన పెరిగేలాగా, ఆయనకి ఏ హాని జరగకుండా. తర్వాత గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు. ఆ తర్వాత మొదలయ్యేది ఏంటంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడతారండి. అంటే మనం వచ్చే వారం ఏం చేద్దామంటే, వీళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు ఫరో పంపించడానికి అప్పుడు దేవుడు 10 తెగుళ్ళు రప్పిస్తాడండి. అంటే 11 అద్భుతాలు జరుగుతాయండి. 11 అద్భుతాల్లో మొదటిది ఏంటంటే కర్ర పాముగా మారడం. దాన్ని తెగులుగా ఎందుకు లెక్క వేయమంటే దానివల్ల హాని ఏం జరగలేదు కదా, కర్ర పాము అయింది అంతే, హాని జరగలేదు. రక్తం నీరు రక్తంగా మారినప్పుడు హాని జరిగిందండి, తాగడానికి నీళ్ళు లేవు ఎక్కడ. కాబట్టి అక్కడి నుంచి తెగుళ్ళు లెక్కేస్తారండి, 10 తెగుళ్ళు. కాబట్టి మనం వచ్చే వారం ఏం చేద్దామంటే ఆ 10 తెగుళ్ళు దేవుడు ఎలా కలుగు చేశాడో మనం ఆలోచిద్దామండి. అసలు ఎందుకు కలుగు చేయాలి? ఫరో మాట అన్నాడండి. అంటే ఇప్పుడు దేవుడేమో వీళ్ళిద్దరిని పంపించాడండి, మోషేని అహరోన్ని. వీళ్ళిద్దరు వెళ్ళారండి. మోషే దగ్గరికి వెళ్ళి మా దేవుని మేము ఆరాధించుకోవాలి, మా ప్రజలు పంపించి అన్నారండి. 5వ వచనం 5వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. తరువాత మోషే అహరోన్లో వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించి. అంటే వీళ్ళిద్దరూ వచ్చి మేము మా దేవుడిని ఆరాధించుకోవాలి, మమ్మల్ని పంపించి అన్నారండి. ఫరో ఆయన కింద బానిసలుగా ఉన్న వారిని, ఎంతో పట్టణాలు కట్టించుకుంటూ వారిని పంపించేస్తాడా? అప్పుడు ఫరో ఏమన్నారో తెలుసండి? ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా డు అనే పదం వాడబడిందండి. యెహోవా ఎవరో చూపిస్తాడండి, అది మనం వచ్చే వారం చూపిస్తాం. నీటిని రక్తంగా మార్చగలవాడు యెహోవా. ఆ సూర్యుడిని, ప్రకాశించే సూర్యుని చీకటిగా చేసేవాడు యెహోవా. ఆ పశువులకి పొక్కులు కలిగించేవాడు యెహోవా. ఆ కర్రను పాముగా చేయగలవాడు యెహోవా. అంటే ఆ పొరవ అన్నందుకు అవి చూపిస్తాడండి, ప్రూవ్ చేస్తాడండి దేవుడు. యెహోవా ఎవరన్నావు కదా, చూపిస్తాడండి యెహోవా ఎవరో. కాబట్టి ఆ విషయాలు మనం వచ్చేవారం ఆలోచిద్దాం. ఆ 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రయాణం మొదలవుద్దండి. ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు ఈ ప్రాంతానికి వెళ్తారండి. మళ్ళీ వేగుల వారిని పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కాదేశ్ బర్నియా ఉంటుందండి. ఇక్కడ 40 సంవత్సరాలు తిరిగిన తర్వాత మళ్ళా ఇక్కడ ఎదోము ఉంటుందండి. మోయాబు అమ్మోని ప్రాంతాల కింద లోనికి వెళ్తారండి. ఆ ప్రయాణం అంత బేగా అయిపోదండి మనం చెప్పుకునే ప్రయాణం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఏమేమి జరిగిందో ఆలోచిద్దామండి, క్లియర్గా చదువుకుంటూ వెళ్దామండి. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేశారో, ఎంత సనుక్కున్నారో, వాళ్ళ మధ్యలో దేవుడు ఎలా తీర్పు తీర్చాడో, అవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఏవేవి జరిగాయో మనం చెప్పుకుంటూ వెళ్దామండి. మనం వచ్చే వారం 10 తెగుల గురించి ఆలోచిద్దామండి. అంటే దేవుడు ఏ తెగులు చేసి వీళ్ళని విడిపించారు అనేది. ఆ తర్వాత వారం వీళ్ళు ప్రయాణం ఎలా మొదలు పెట్టారో చూద్దామండి. కాబట్టి మనం ఈరోజు ఆలోచించిన విషయాలు రెండండి. ఐగుప్తుల ఇశ్రాయేల్ పరిస్థితి, దేవుడు మోషేని ఎన్నుకోవడం. అంటే మనకి మోషే వీళ్ళందరూ ఇక్కడ వరకు కూడా వంశావళి కూడా మనం వేసుకున్నామండి. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు ఎవరెవరు ఏ వంశంలో వెళ్ళి వచ్చారో అవన్నీ మనం ఆలోచించామండి. అంటే మనకు అది ఆలోచిస్తే మనకు క్లియర్గా ఉంటుందండి చరిత్ర ఎలా వెళ్తుంది అనేది, ఏ వంశం నుంచి ఏ వంశం వస్తుంది అనేది. కాబట్టి మనం వచ్చే వారం మిగతా విషయాల్ని ఆలోచిద్దామండి.